నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరమ వ్లాగ్స్. ఈరోజు నాకు హరకి చికెన్ పకోడీ తినాలనిపిస్తుంది. ఇంకా లేట్ ఎందుకని చికెన్ అయితే తెప్పించుకున్నాము. ఇంకా వేడి వేడిగా పకోడా చేసుకొని తిన్నాము. టేస్ట్ అయితే అద్దరిపోయింది. చాలా బాగా వచ్చింది. మీకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. ఇవి చేసుకొని తింటుంటే పక్క వాళ్ళకి ఒక్క ముక్క కూడా ఇవ్వాలనిపించదు. అంత టేస్టీగా ఉంటాయి. చికెన్ లవర్స్ అయితే మర్చిపోకుండా ఒక లైక్ వేసుకోండి. అలాగే మనం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ గా మన ఛానల్లో అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. నేనైతే సుమారు ఒక 250 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువనే చికెన్ చిన్న చిన్న పీసెస్ గా తీసుకున్నాను. అందులో ఎక్కువగా బోన్లెస్ ఉన్నాయి హర కోసం అని. నేనైతే చికెన్ ని నీట్ గా క్లీన్ చేసుకున్నాను. నీళ్లు లేకుండా ముక్కల్ని మాత్రమే ఒక గిన్నెలో తీసుకున్నాను. అందులో రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, అదే విధంగా సగం నిమ్మకాయ రసాన్ని పిండుకొని ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం తీసుకున్నాను, ఒక స్పూన్ మాత్రమే. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. అదే విధంగా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కబాబ్ పౌడర్ కూడా యాడ్ చేశాను. నాకు కొంచెం స్పైసీ అనేది మీడియం కావాలి, అందుకే అన్ని హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. ఎవరైనా స్పైసీ లవర్స్ ఉంటే కొంచెం ఎక్స్ట్రా మసాలాస్ యాడ్ చేసుకోండి. నార్మల్ గా అయితే ఇందులో గరం మసాలా ఎక్స్ట్రా వేస్తే బాగుంటుంది, బట్ నేను కొంచెమే తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోండి. కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ కార్న్ ఫ్లవర్, ఒక స్పూన్ రైస్ ఫ్లవర్ యాడ్ చేశాను. అదే విధంగా కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఒక మిర్చి, దాంతో పాటు ఒక ఎగ్ అయితే యాడ్ చేశాను. కావాలనుకుంటే ఒక స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేయొచ్చు. ఇవి వేస్తే సరిపోతుంది. మనం ఎక్స్ట్రా ఇంకేమైనా యాడ్ చేసినా అంత టేస్ట్ అనేది రాకపోవచ్చు. ఒకవేళ ఎగ్ వద్దు అనుకుంటే కొంచెం నీళ్లు లేదా ఆయిల్ ని స్ప్రింకిల్ చేసి మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఇంకా ఒక 2 to 3 అవర్స్ పక్కన పెట్టేద్దాము. నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను ఈవినింగ్ కోసం అని చెప్పేసి. ఇదంతా నేను ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. కొంచెం ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెడితే అంత బాగా వస్తుంది టేస్ట్ అనేది. మసాలా అనేది ముక్కలకి చాలా బాగా పట్టుకుంటాయి కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ అయిపోయింది. హర అయితే వెయిట్ చేస్తుంది, స్మెల్ బాగా వస్తుంది, జల్దీ చేయి మమ్మీ అని. నెక్స్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడవ్వగానే చిన్న చిన్న పీసెస్ అయితే ఫస్ట్ వేసుకున్నాను. డీప్ ఫ్రై దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెమన్నా పడింది అనుకో ఇంకా అంతే. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో, ఒకదానికొకటి అంటుకోకుండా క్రిస్పీగా బాగున్నాయి కదా. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకుంటే బెటర్, ఎందుకంటే పైన మంచిగా ఫ్రై అయ్యి లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి ఒక్కొక్కసారి హై ఫ్లేమ్ లో ఉంటే. అందుకని ఆల్మోస్ట్ లో లేదా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేశాను. మా వారు కూడా తన వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. ఇంకా మాకైతే చికెన్ తినాలనిపించింది అనమాట. అందుకే ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని రమ్మని అడిగాము. మార్నింగ్ అయితే కర్రీ చేసుకున్నాము. ఇంకా కొంచెం అయితే పక్కన పెట్టేసి ఇలా కబాబ్ చేశానన్నమాట. చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో. అండ్ ఫైనల్లీ ఎంతో ఇష్టంగా చేసిన చికెన్ పకోడీ రెడీ. ఇంకా నేను హర టేస్ట్ చేసేస్తాము. ఫర్దర్ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం. బాయ్.